నమస్తే, టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతూ ఉన్నాను. దయచేసి మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. మొదటిసారి మా వీడియోని ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమీ అర్థం కాదు. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. మీకు విదితమే, గత కొన్ని రోజులుగా మనం 2024-25 10th క్లాస్ ఏపీ 10th క్లాసు క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఇంగ్లీష్ పేపర్ అనాలిసిస్ మీకు ఇవ్వబోతూ ఉన్నాను. దయచేసి చివరి వరకు వీడియోని ఫాలో కండి. ఇంగ్లీష్ పేపరు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పేపరు ఎగ్జామినేషన్ పేపర్ 1గా ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 100 ఉంటాయి. సెక్షన్స్ ఇన్ ద పేపర్లో 3 సెక్షన్స్గా విభజించబడుతుంది. సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ఉంటాయి. సెక్షన్ బిలో గ్రామర్ అండ్ వొకాబులరీ ఉంటుంది. సెక్షన్ 3లో క్రియేటివ్ కాంప్రిహెన్షన్స్ ఉంటాయి. మనకి 1 నుంచి 5th క్వశ్చన్ వరకు ఆల్ ప్రోజ్ లెసన్స్ నుంచి టెక్స్చువల్ క్వశ్చన్స్లో మనకి కాంప్రిహెన్షన్స్ ఇవ్వబడుతుంది. అలానే 6th నుంచి 10th క్వశ్చన్ వరకు ఆల్ పోయం టెక్స్ట్ బుక్లో ఆల్ పోయమ్స్ క్వశ్చన్స్ నుంచి కాంప్రిహెన్షన్స్ ఇవ్వబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 11 to 15లో మనం సప్లిమెంటరీ రీడర్ నుంచి మనకి కాంప్రిహెన్షన్స్ ఇవ్వబడుతూ ఉంటాయి. ఇక క్వశ్చన్ నెంబర్ 6లో స్టడీ స్కిల్స్ కింద బేస్ చేసుకొని కాంప్రిహెన్షన్ బేస్డ్ ఆన్ పై చార్ట్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్స్ రాయమని అడుగుతారు. క్వశ్చన్ నెంబర్ 17లో అన్సీన్ పాసేజీ జంబుల్డ్ సెంటెన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆల్ గ్రామర్ టాపిక్స్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఆల్ గ్రామర్ టాపిక్స్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక వొకాబులరీలో టెక్స్చువల్ అండ్ బేస్డ్ ఆన్ ద ప్రోజ్ లెసన్స్ బేస్ చేసుకొని వొకాబులరీ ఇవ్వబడుతుంది. ఇక క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్లో మనకి ఆల్ ప్రోజ్ సప్లిమెంటరీ రీడర్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అలానే క్వశ్చన్ నెంబర్ 35లో ఆల్ ప్రొజెన్స్ సప్లిమెంటరీ రీడర్ నుంచి ఇవ్వబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 36లో టెక్స్చువల్ థీమ్ బేస్డ్ ఇండిపెండెంట్ టెక్స్చువల్ థీమ్స్ ఇవ్వడం జరుగుతుంది. లెటర్ రైటింగ్ కింద క్వశ్చన్ నెంబర్ 36లో ఆల్ ప్రోజ్ లెసన్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్ బియాండ్ ద టెక్స్ట్ బుక్ బేస్డ్ ఆన్ కంటెంపరీ ఇష్యూస్ ఉంటాయి. ఇక స్క్రిప్ట్ స్పీచ్ కింద స్పీకింగ్ స్కిల్స్ కింద క్వశ్చన్ నెంబర్ 36 ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 37లో సప్లిమెంటరీ రీడర్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 37లో కూడా బేస్డ్ ఆన్ ద ట్రీ డయాగ్రామ్ ఆర్ బార్ డయాగ్రామ్ పై డయాగ్రామ్ చార్ట్ నుంచి క్వశ్చన్స్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బ్లూ ప్రింట్ను ఒకసారి మనం పరిశీలించినట్లయితే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయంటే మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్స్లో 30% క్వశ్చన్స్ 30 మార్క్స్కి ఉంటాయి. గ్రామర్ 20%కి 20 క్వశ్చన్స్ ఉంటాయి. వొకాబులరీలో 20%కి 20 క్వశ్చన్స్ ఉంటాయి. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్లో 30% అంటే 30 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ఉంటాయి, 30 మార్క్స్కి ఉంటాయి. దీనిలో టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లో ప్రోజ్ నుంచి 2 మార్క్స్కి 2 క్వశ్చన్స్ ఉంటాయి. అలానే ఒకసారి మనం ఇంగ్లీష్ పేపర్ యొక్క మార్క్స్ ఆఫ్ వెయిటేజ్ని మనం గమనించినట్లయితే సెక్షన్ ఏలో కాంప్రిహెన్షన్ ఉంటుంది. దానిలో వెరీ షార్ట్ ఆన్సర్స్ 4 ఉంటాయి, షార్ట్ ఆన్సర్స్ 3 ఉంటాయి. టోటల్ 4 మార్కులు 9 మార్కులు అంటే 40 మార్క్స్కి ఇక్కడ ఈజీ ఎస్ఏ ఆబ్జెక్టివ్తో కలుపుకొని 40 మార్క్స్కి ఇవ్వబడుతుంది. సెక్షన్ బిలో గ్రామర్ అండ్ వొకాబులరీ ఉంటుంది, 40 మార్క్స్ టోటల్గా. సెక్షన్ 3లో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కింద 30 మార్క్స్కి ఉంటాయి. టోటల్ 100 మార్క్స్ పేపర్ ఇవ్వబడుతుంది. అలానే ఒకసారి మనం సెక్షన్ ఏలో 1 to 5 క్వశ్చన్స్ కాంప్రిహెన్షన్ పాసేజ్ ఫ్రమ్ ఎనీ ప్రోజ్ లెసన్ టెక్స్ట్ బుక్ విత్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. అలానే ద టైటిల్ ఆఫ్ ద లెసన్ షుడ్ బి మెన్షన్ అన్ ద ఎండ్ ఆఫ్ ద పాసేజ్లో టైటిల్ని ఎండ్ ఉంటుంది. 100 to 50 వర్డ్స్లో మనం పాసేజ్ రాయాల్సి ఉంటుంది. అలానే 6 to 10 క్వశ్చన్స్కి వచ్చి ఏ పోయం ఫర్ ద కాంప్రిహెన్షన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ విత్
WH క్వశ్చన్స్ ఆర్ దీనిలో 5 మార్క్స్ ఉంటుంది. కాంప్రహెన్షన్ ఆన్సర్ దాన్ని కూడా టైటిల్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద లైన్స్లో ఉంటుంది. ఇక 11th 15th క్వశ్చన్స్కి వచ్చేప్పటికి ఈ కాంప్రహెన్షన్ పాసేజ్ ఫ్రమ్ లెసన్ ఇన్ సప్లిమెంటరీ రీడర్ నుంచి ఇవ్వబడుతుంది. ఇది కూడా 5 మార్క్స్ ఉంటుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 16కి వచ్చేప్పటికి WH క్వశ్చన్స్, MCQ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే చూజింగ్ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. మొత్తం 10 మార్కులకు ఉంటుంది ఇక్కడ. అలానే క్వశ్చన్ నెంబర్ 17లో రీడింగ్ ఏ స్టోరీ, ఇన్సిడెంట్ ఆర్ సైంటిస్ట్ ఈవెంట్, అరేంజింగ్ జంబుల్డ్ సెంటెన్సెస్ ఉంటుంది. అలానే క్వశ్చన్ నెంబర్ 18కి వచ్చేప్పటికి కంబైనింగ్ సెంటెన్స్ యూజింగ్ హూ ఆర్ విచ్, ఓజ్, హూమ్ ఆర్ రేటు క్లాజెస్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇంకా క్వశ్చన్ నెంబర్ 19 చేంజింగ్ వాయిస్ ఆర్ ప్యాసివ్ వాయిస్ ఆర్ యాక్టివ్ వాయిస్ని బేస్ చేసుకొని ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 20కి వచ్చేప్పటికి రిపోర్టెడ్ స్పీచ్ కింద క్వశ్చన్ నెంబర్ 20 ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 21 వచ్చి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కింద ఉంటుంది. సూటబుల్ పాజిటివ్ ప్రిపోజిషన్స్ కింద అడుగుతారు. క్వశ్చన్ నెంబర్ 22కి వచ్చేప్పటికి ఎట్ ద పాసేజ్ కరెక్షన్ ద అండర్లైన్డ్ అంటే అండర్లైన్ వర్డ్స్ ఇచ్చి దాన్ని కరెక్ట్ చేసి రాయమంటారు. క్వశ్చన్ నెంబర్ 23కి వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఆర్టికల్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. అలానే క్వశ్చన్ నెంబర్ 24కి వచ్చేప్పటికి చేంజ్ ఇంటూ రిపోర్టెడ్ యాక్షన్ కింద మనకి యూజ్ టు ఆర్ వుడ్ అని అడుగుతారు. అలాగే క్వశ్చన్ నెంబర్ 24కి వచ్చేప్పటికి చేంజ్ రిపోర్టెడ్ స్పీచ్ అని అడుగుతారు. క్వశ్చన్ నెంబర్ 25కి వచ్చేప్పటికి రీరైట్ ద సెంటెన్స్ యూజింగ్ నౌన్ మాడిఫైర్ ఆర్ టెక్స్చువల్ జనరల్ బేస్ చేసుకొని ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 26లో గివింగ్ అడ్వైజ్ యూజింగ్ మోడల్ వెబ్స్ ఆఫ్ సజెషన్ బీయింగ్ ఇన్ ద గివెన్ ఆర్ టెక్స్చువల్ జనరల్, టెక్స్ట్ని బేస్ చేసుకొని జనరల్ బేస్ చేసుకొని ఇక్కడ ఈ క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 27కి వచ్చేప్పటికి ఐడెంటిఫై ద సూటబుల్ సినానమస్ అండర్లైన్డ్ వర్డ్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. అలానే క్వశ్చన్ నెంబర్ 28కి వచ్చేప్పటికి రైటింగ్ ఆపోజిట్ వర్డ్స్ కింద యాంటోనిమస్ అడుగుతారు. అలాగే క్వశ్చన్ నెంబర్ 29లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ గివెన్ బ్రాకెట్స్ అని అడుగుతారు. క్వశ్చన్ నెంబర్ 30కి వచ్చేప్పటికి కంప్లీటింగ్ ద స్పెల్లింగ్ ఆఫ్ వర్డ్ అంటే ఒక మిస్పెల్ వర్డ్ ఇచ్చి దాన్ని కరెక్ట్ చేసి రాయమని అడుగుతారు. క్వశ్చన్ నెంబర్ 31కి వచ్చేప్పటికి ఐడెంటిఫైయింగ్ ద త్రూ రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అంటే స్పెల్ట్ వర్డ్ ఇచ్చి దాన్ని ఐడెంటిఫై చేసి రాయమంటారు. అది టెక్స్ట్ బుక్ సిలబస్ని బేస్ చేసుకొని ఉంటుంది. తర్వాత డిక్షనరీ స్కిల్స్ కింద సెలెక్టెడ్ వర్డ్స్ మస్ట్ బి ద ఫస్ట్ ప్రోజ్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని డిక్షనరీ వర్డ్స్ కింద అడుగుతారు. అలాగే క్వశ్చన్ నెంబర్ 33కి వచ్చేప్పటికి యూజ్ ద ఫాలోయింగ్ ఫ్రేజల్ వెర్బ్స్ అని అడుగుతారు. క్వశ్చన్ నెంబర్ 34లో మ్యాచింగ్స్ అడుగుతారు. క్వశ్చన్ నెంబర్ 35 కింద కన్జర్వేషన్ సప్లిమెంటరీ రీడర్ని బేస్ చేసుకొని అడుగుతారు. అలాగే క్వశ్చన్ నెంబర్ 36 కింద రైటింగ్ ఏ లెటర్ అని అడుగుతారు. ఇక్కడ ఫార్మల్ లెటర్స్ కానీ ఇన్ఫార్మల్ లెటర్స్ కానీ బేస్ చేసుకొని అడుగుతారు. అలానే క్వశ్చన్ నెంబర్ 37కి వచ్చేప్పటికి ఫార్మింగ్ 2 క్వశ్చన్స్ ఆఫ్ ద అండర్లైన్డ్ పార్ట్ ఇన్ ద పాసేజ్. ఒక పాసేజ్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇచ్చి ఆ పాసేజ్లో ఆన్సర్స్ని కరెక్ట్ చేయమని అడుగుతారు. అలానే ఒకసారి మోడల్ పేపర్ వచ్చి మీరు డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వబడుతుంది. అలానే ఈ స్క్రీన్ మీద మీకు మోడల్ పేపర్ కూడా షో చేయబడుతూ ఉంది. పేపర్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏ క్వశ్చను ఏ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఏ సెక్షన్లో మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సెక్షన్ బి కింద కాంప్రహెన్సివ్ వొకాబులరీ ఉంటుంది. వొకాబులరీ మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేయగలిగితే మీకు ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. అలానే సెక్షన్ ఏలో కాంప్రహెన్సివ్ ఉంటాయి, అవి కూడా ఈజీగా మీరు క్యాచ్ చేసుకోవచ్చు. సో విద్యార్థులు ఈ మోడల్ పేపర్ని బ్లూ ప్రింట్ని యూజ్ చేసుకొని మీకు ఇంగ్లీషు పైన అవగాహనతో మీరు గుడ్డిగా అన్ని లెసన్స్ చదవకుండా దేని మీద మోర్ కాన్సన్ట్రేషన్ చేయాలనేది మీరు అర్థం చేసుకొని చదవగలిగితే మీకు ఈజీ మార్క్స్ ఇంగ్లీష్లో తీసుకొచ్చుకోవచ్చు. మీరు హై టార్గెట్ని రీచ్ అవ్వచ్చు. మీ టోటల్ బాగా హైలో ఉండడానికి ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెందరికో ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. చూస్తూనే ఉండండి టీచర్స్ కపుల్ టాక్ ఛానల్. మరో రోజు మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మీకు మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ పైన బ్లూ ప్రింట్తో సహా అనాలిసిస్ ఇవ్వబడుతుంది. సీ లెట్ us wait. Thank you for one and all following our videos.